ఏమైందిరా? ఈరోజు ఆధారమని ఇంట్లో ఎప్పుడు చికెన్ వండుతుంటారు. చికెన్ తినకూడదమ్మా, అందుకే చేపలు చేయడం చాలా బతిగా పట్టుకో. ఏంది చేతిలో పెద్దదుంది? వచ్చే రాయా చేప పడదు. చేప ఇచ్చారు. అమ్మయ్య, చేపనైతే తెచ్చేసానమ్మా. చేపను శుభ్రం కడిగేసి చేపల పులుసు చేపలు ఫ్రై చేసిండమ్మా. నేను త్వరగా పోయేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దొరికొస్తాను. ఏమండి, మనం ఉండేది 8 లక్షలు ఉన్నామండి ఫాలోవర్స్. ఆ చేప జరిపోతుంది, మా ముగ్గురికే చాలు ఆ చేప. అవునరా, అది చెప్పేది నిజమే. 8 లక్షల మందికి ఏడు సరిపోతారా చేప? సరేలే, 8 లక్షలు తీసుకురండి, మన ముగ్గురికే సరిపోతుంది ఆ చేప. సరే, మీరు త్వరగా చేసి పెట్టింది, నేను కొంచెం పని మీద వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళేది? చేప కావురా. ఎక్కడికి వెళ్ళేది? ఆ చేపను కావాలండి. అవునరా, తెచ్చాము కదరా చేపని, తోమ పెట్టాలరా చేపని. అత్తపోలు ఏమైనా చేసుకోండి, నేను వచ్చేలోపు ఇంటికి రెడీగా ఉండాలి. కూర ఏమైనా చేసుకోండి. రావులే, తోమ పెట్టేసి చేపల కూర చేపలు ఏంపుడు చేసి పెట్టి నేను పోయి బట్టలు కుక్కుంటా. అయ్యో తింటావా? చాలుగా అనింది. ముందు తోమేసి పోయి చేపల కూర చేపలు ఏంపుడు చేసి పెట్టు, నేను పోయి బొడ్లు కుక్కాలి. ఆల్రెడీ ఇది నీళ్ళలోనే కదా తిరుగుతుంటది శుభ్రంగా, మళ్ళీ ఎందుకు తోమడం? అట్టే ఈ రకం కోసేసి కూర చేసేసి ఏం పొడి చేసేద్దాం వీళ్ళకి. అమ్మయ్య, శుభ్రంగా అయితే కడిగేసాను. ఇంకెత్తు వేసి చేపల పులుసు చేపడు ఏం చేయాలి. రానే రానే, అన్నము చేపల కూర అయిపోయిందా? అయిపోయిందమ్మా, వేసుకోమంటావా? వేసుకురాయే, చెప్తేనే వేసుకొస్తావా? ఇద్దరు వేసుకురా పోయే. వేసుకుని వస్తాలేతమ్మా. ఉండండి అత్తయ్య, ఉండండి. ఏం శ్రావణి, చేప శుభ్రం కడిగావా? ఏంది కూర ఎట్టుండదా? అత్త, మీకేమైనా పిచ్చా? నీళ్ళలో చేప శుభ్రంగానే కదా ఉంటది, అందుకే కోసి వండేసాను. ఓ అదా, ఈరోజు నేను నాన్ వెజ్ తినకూడదత్తయ్య. అసలుకి ఆ కూర కొండింది మీ ఇద్దరి కోసం. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీ ఇద్దరినే తినమన్నారు ఆ కూర మొత్తం.